పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భూమన కరుణాకర్ రెడ్డి. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. మహానేత పేద ప్రజలకు చేసిన సేవలు, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటివి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా పాలన సాగించారన్నారు. అదే బాటలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారన్నారు భూమన. తిరుపతి నగరంలో వైఎస్ఆర్ చిత్రాలతో ఉన్న ప్లకార్డులను పట్టుకొని వైఎస్ఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ పంజగుట్ట సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి తెలంగాణ, ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్, రాజయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పీసీసీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానాయకుడు వైఎస్ఆర్ అని నేతలు కొనియాడారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు నేతలు. వ్యవసాయం అన్నా, వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి లాభం అన్నా, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కూలికలను వాళ్ళ క్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి గుర్తుగా ఈ రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించడం కోసం కొన్ని కార్యక్రమాలను రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వారి నెక్స్ట్ వర్క్ కల్లా కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకొని వర్క్ కల్లా వ్యవసాయ రంగంలో నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగం మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి స్టడీ చేసి వారి తీవ్రంగా కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా తను మరణించి 15 సంవత్సరాలైనా ప్రజల మధ్యలో ఇప్పటికీ తనకంటే ఒక ముద్ర వేసుకొని చిరస్మరణీయుడిగా జీవిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈనాటి యువత కూడా వారి శ్రమ, టైమింగు, ప్రతి రాజకీయ నాయకుడు కానీ అందరూ కూడా ఆ విధంగా పద్ధతి, ఒక విధి విధానాలు నిర్ణయించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాము. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేతకు లక్షలాది మంది అభిమానులు ఉండటానికి కారణం ప్రజల పట్ల, ముఖ్యంగా పేదోళ్ల పట్ల తనకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయతే కారణం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈ భూమి ఉన్నంత కాలం ఈ 2 తెలుగు రాష్ట్రాలలో తనని ప్రజలందరూ మనసులో గుర్తు పెట్టుకునే ఒక ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. వారిని మనస్ఫూర్తిగా వారి జన్మదిన శుభాకాంక్షలు 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తాం. హైదరాబాద్ గాంధీ భవన్లోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు పీసీసీ కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అభివృద్ధి, సంక్షేమాన్ని వైఎస్ఆర్ 2 కళ్లుగా చూశారని గుర్తు చేసుకున్నారు మహేష్ గౌడ్. వారు ఘనంగా తీసుకొచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ
ప్రతి పేషెంట్ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అయినటువంటి ఎన్నో లక్షల మంది విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ పొందినటువంటి సందర్భం, స్మరించుకున్నటువంటి సందర్భం. 198 సర్వీసెస్, ఉచిత విద్యుత్తు, రకరకాల చరిత్రాత్మక కార్యక్రమాలు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖర రెడ్డి గారిది. వారు భౌతికంగా మన మధ్య లేకున్నా ప్రతిరోజు తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన పేరు మారుమోగుతూనే ఉన్నది. దానికి కారణం ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళ ముందు నడిపించినటువంటి వైనం. వారికి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఆ మహానాయకుడిని మరొకసారి స్మరించుకుంటా ఉన్నాం. హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీ నగర్లో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐస్ క్రీమ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ కేక్ కట్ చేశారు. పేరు ఈ రోజు కూడా, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజు కూడా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఊరు వాడ విగ్రహాలు ఇంకా వెలుస్తూనే ఉన్నాయి. అలా విగ్రహాలు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని పూజిస్తున్నారంటే ఆయన ప్రజలకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. నార్మల్గా కొంతమంది హీరోలుగా సినిమా రంగం నుంచి వచ్చి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒక లీడర్గా వచ్చి జనం గుండెల్లో హీరోగా నిలిచారు అని అంటే అది ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ గారు భౌతికంగా మనకి దూరమై ఉండొచ్చు, కానీ ఆగకుండా కొట్టుకునే ప్రతి పేదవాడి గుండెలో ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఉచిత కరెంటుతో పండే ప్రతి పైరులో ఆయన ఈ రోజుకి సజీవంగానే ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదువుకుని గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డ పేదవాళ్ల బిడ్డల జీవితాల్లో ఇప్పటికీ ఊపిరి పోసుకుంటూనే ఉన్నారు. 104, 108 ద్వారా ఇప్పటికీ మనందరికీ ఆయన మనతోనే ఉన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు. సంక్షేమ పథకాలతో చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గూనుపూడిలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మండలి చైర్మన్ పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకున్నటువంటి కుటుంబం ఉండదు. ఆయన పరిపాలనా కాలంలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వారి జీవితాలను బాగు చేసే విధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలని ఆయన అమలు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. పేదల పెన్నిధి వైఎస్ఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు ఘన నివాళి అర్పించారు. దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఏఎస్ఆర్ నగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. 51వ వార్డులో ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అల్పాహారం అందజేశారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. దర్శి ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో వైఎస్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తునిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆయన సేవలను కొనియాడారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పేదవాడో మరిచిపోలేని వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరిలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన తర్వాత పేదలకు అన్నదానం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపిక హిందూపురం బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్లో ప్రయాణికులకు అన్నదానం నిర్వహించారు. రాష్ట్రానికి రాజన్న పాలనలో ఎన్నో పథకాల ద్వారా వైఎస్ఆర్ ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఆయన మార్గంలోనే జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లారన్నారు దీపిక. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్ఆర్ అంటూ కొనియాడారు. అనపర్తిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం కూడా రాజశేఖర రెడ్డి గారికంటూ ఒక స్పెషల్ పేజీ ఎప్పుడూ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి ప్రజలందరూ కూడా ఆయన దేవుడుగా కొలుస్తున్నారంటే కారణం ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా తప్పనిసరిగా అమలుపరచవలసిన కార్యక్రమాలు అవి. అటువంటి కార్యక్రమాలు అమలుపరిచి ఆయన రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు.